గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ముప్పై 36 ఏళ్లకే సొంత విమానం, 12 రోల్స్ రాయ్స్ కార్లకు ఓనర్. కానీ ఐటీ సోదాలు జరుగుతుంటే ఆఫీస్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఎవరి సీజే రాయ్? ఏం జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ చైర్మన్ తన సొంత నివాసంలోనే తుపాకీతోని కాల్చుకొని చనిపోయినట్టుగా ప్రాథమికంగా సమాచారం అయితే అందింది. బెంగళూరులోని లాంగ్ఫోర్డ్ రోడ్, అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన అయితే జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మధ్యాహ్నం 3:15 ప్రాంతంలో అయితే ఈ ఘటన జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ తన నివాసంలోనే కాల్పులు జరుపుకొని తాను చనిపోవడంతో ఇప్పుడు ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో సీజే రాయ్ కార్యాలయంలో గడిచిన 3 రోజులుగా అయితే ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు, విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ విచారణలో భాగంగానే సోదాలు జరుపుతున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన జరిగింది. సో ఆదాయ రుజువుకు సంబంధించినటువంటి కొన్ని పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని సమర్పించమని ఐటీ శాఖ అధికారులు అడిగారు. సో అడిగిన వెంటనే రాయ్ తన గదిలోకి వెళ్ళి తుపాకీతో కాల్చుకొని చనిపోయినట్టుగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. వెంటనే అధికారులు ఆయన ఆసుపత్రికి తరలించారు. ఈలోగా ఆయన చనిపోయినట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ శ్రీమంత్ కుమార్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. అసలు ఈ ఘటనలో ఉపయోగించినటువంటి తుపాకీని పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలనలో తీసుకుంటూ ఉన్నారు. ఈ కేసు గురించి అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నట్టు పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. కాల్పుల ఘటన చోటు చేసుకున్నటువంటి వెంటనే అక్కడ తీవ్ర గాయాలైనటువంటి సీజే రాయ్ని అయితే నారాయణ ఆసుపత్రికి, అంటే దగ్గరలో నారాయణ ఆసుపత్రి ఉంది, అక్కడికి తరలించిండ్రు. అండ్ సంఘటన జరిగిన సమయంలో సీజే రాయ్ తన గదిలో ఒంటరిగా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కాగా కార్యాలయంలో ఆయన ఉద్యోగులు అప్పుడు ఉన్నారు. ఘటన సమయంలో ఐటీ అధికారులు ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతోంది. అసలు ఎవరి సీజే రాయ్? ప్రముఖ వ్యాపారవేత్త అయిన సీజే రాయ్ నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే గనక ఆయన కేరళలోని కొచి ప్రాంతానికి చెందినటువంటి వాడు. బెంగళూరులో తన వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు. ఆయన సరిగ్గా 19 సంవత్సరాల క్రితం కాన్ఫిడెంట్ గ్రూప్ పేరిట ఒక రియల్ ఎస్టేట్ సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగిండ్రు. భారతదేశంతో పాటుగా ఆయనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాలో కూడా ఆయన వ్యాపారాలను నిర్వహిస్తూ ఉన్నారు. బెంగళూరు, కేరళ, దుబాయ్ కేంద్రాలుగా ఆయన పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను కూడా పెద్ద ఎత్తున ప్రారంభించిండు. హ్యూజ్ సక్సెస్ కూడా పొందిండు. గేటెడ్ కమ్యూనిటీలు అనుకోండి, విల్లా ప్రాజెక్టులు అనుకోండి, అపార్ట్మెంట్ సముదాయాలు అనుకోండి, వీటన్నిటిని కూడా నిర్మించడం ద్వారా ఒక పెద్ద ఎత్తున వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఆయన విస్తరించగలిగిండు. జస్ట్ మధ్యతరగతి అండ్ ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళ అందరికీ కూడా సొంతింటి కలను ఆయన సాకారం చేస్తున్నటువంటి సందర్భం. సో ఎంత హ్యూజ్ సక్సెస్ సాధించిండు అంటే 12 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయి. ఆయన 36 ఇయర్స్ అప్పుడే ఒక ప్రైవేట్ జెట్ విమానం కూడా సొంతం చేసుకున్నాడు అని అంటే ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ సాధించిండో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు లగ్జరీ కార్లు అంటే చాలా చాలా ఇష్టం. కార్ల కలెక్షన్స్లో రోల్స్ రాయ్స్, లోంబోర్గిని, బుగట్టి వంటి హై ఎండ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. 2008లోనే ఆయన తొలి రోల్స్ రాయ్స్ కార్ని కొనుగోలు చేసిండు అని అంటే ఎంత రిచెస్ట్ పర్సనో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన వద్ద మొత్తంగా కూడా 12 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయి. సో ఆయనకు లగ్జరీ కార్లు అంటే చాలా చాలా ఇష్టం. ఆయన కార్ల కలెక్షన్స్లో రోల్స్ రాయ్స్ ఉంది, లోంబోర్గిని ఉంది, బుగట్టి వంటి హై ఎండ్ మోడల్స్ కూడా ఉన్నాయి. 2008లోనే ఆయన తొలి రోల్స్ రాయ్స్ కార్ని కొనుగోలు చేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఆయన వద్ద మొత్తం 12 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. అండ్ ఆయన 36వ ఏటనే సొంత విమానం సైతం కలిగి ఉన్నారు. కన్నడ భాష అండ్ స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సీజే రాయ్ నిత్యం మద్దతు ఇచ్చేవారు అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద బిజినెస్ టైకూన్ జస్ట్
దాడులు జరుగుతున్నటువంటి టైంలోనే తను కాల్చుకోవడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. మరి ఏం జరుగుంటుంది, ఎందుకు మనస్తాపానికి గురైండు, మరి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.